ఒక్కసారి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ దేవకి ఏం చేయబోతుందో చూద్దురు గాని. అక్క జాగ్రత్త అక్క, చూసుకో. రోషన్, ఎవరిని అక్క అని పిలుస్తున్నావు? మోసగత్తని, నమ్మక ద్రోహిని అలా పిలవకూడదు. నీకక్క గాయత్రి, అంతేగాని అడ్డమైన వాళ్ళు కాదు. ఎందుకు అలా పిలవాలనిపించింది నానమ్మ, అందుకే పిలిచాను. నీకంతగా పిలవాలనుంటే గాయత్రిని పిలువు. ఇంకొకసారి ఎవరితో పడితే వాళ్ళని వరుసలు కలిపితే కాళ్ళు ఎరగొడతాను. మాధవి, నీ కొడుకు అర్థమయ్యేలా చెప్పు. అలాగే అత్తయ్య గారు. బాధపడకు రాధా, ఈ బాధ నీకు ఒక్కరోజు మాత్రమే. రేపు రిజల్ట్ వచ్చాక బామ్మగారే నిన్ను దగ్గరికి తీసుకొని నా మనవరాలు, నా బంగారు తల్లి అంటూ నిన్ను మనస్ఫూర్తిగా హత్తుకుంటుంది. హలో ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. చెప్పండి ఫాదర్, ఏంటిలా కాల్ చేశారు? ఆ రోజు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు చూసి చాలా బాధేసింది రాధా. నువ్వే ఆ ఇంటి వారసురాలివన్నీ అన్ని రకాల ఆధారాలు ఉన్నా కానీ ఈ కన్ఫ్యూజన్ ఏంటో అర్థం కావటం లేదమ్మా. అవును ఫాదర్, కానీ ఇదంతా జరగటానికి కారణం ఆ సత్య. తను చేసిన పనుల వల్లే ఇదంతా జరుగుతున్నాయి. అందరి మనసుల్లో లేనిపోని అనుమానాలు నాటింది. అదే నాకు అర్థం కావటం లేదు రాధా. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా తనని కలుసుకోవాలని ఎంత తాపత్రయపడ్డావు, కానీ తను మాత్రం నిన్ను నీ కుటుంబానికి దూరం చెయ్యాలన్న దురాలోచనలో ఉంది. ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావటం లేదమ్మా. ఒళ్ళంతా స్వార్థంతో నిండిపోయినప్పుడు మంచి చెడు అన్న విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తారు ఫాదర్. ప్రస్తుతం తను ఆ పొజిషన్లోనే ఉంది. అందుకే తను ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. ఒకప్పుడు తనని కలుసుకోవాలనుకున్న నేను ఇప్పుడు తను ఎదురుగా ఉంటే మొహం కూడా చూడాలనిపించడం లేదు. ఆ ప్రభు అంతా మంచి చేస్తాడమ్మా. మనం ఆ ప్రభు మీద నమ్మకం ఉంచితే చాలు. అవును ఫాదర్, మీరన్నది నిజం. అందుకేనేమో అమ్మ సరైన నిర్ణయం తీసుకుంది. డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఎవరు నిజమైన గాయత్రి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. దానివలన ఖచ్చితంగా నేనే గాయత్రిని అన్న విషయం అందరికీ రుజువవుతుంది. అలా నన్ను నేను నిరూపించుకోవటానికి అవకాశం దొరికింది ఫాదర్. మంచి విషయం చెప్పావు రాధా. అలా చేస్తే నువ్వు ఆ కుటుంబ వారసురాలివని అందరికీ తెలుస్తుంది. ఉంటాను రాధా. అలాగే ఫాదర్. ఆ ప్రభు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. థ్యాంక్ యూ. ఫాదర్ ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ఇంకా నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు రాధా. డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత నువ్వే గాయత్రి అని అందరూ నమ్ముతారు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహర్. ఈ నక్క చిత్తుల సత్య ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో తీసుకుని రమ్మన్నాను, అయినా ఇంకా రావడం లేదేంటి? అసలు రావటానికి ఒప్పుకున్నాడో లేదో. చెప్పండి మేడం. ఏంట్రా, తీసుకొచ్చావా లేదా? ఎందుకింత ఆలస్యమైంది? ముందు రావడానికి ఒప్పుకోలేదు మేడం, కానీ ఎలాగోలా ఒప్పించి తీసుకొచ్చారు. గుడ్ మార్నింగ్ మేడం. రండి డాక్టర్ గారు, రండి. ముందు విషయం చెప్పండి, నన్ను ఎందుకు పిలిపించారు? నాతో మీకేం పని? చెప్తాను డాక్టర్. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. మీరు దేవకి వాళ్ళ ఇంటికి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకున్నారు కదా? అవును. అయితే
అయితే ఏంటంటే రేపు మీరు ల్యాబ్లో టెస్ట్ చేసేటప్పుడు రాధ డిఎన్ఏకి దేవకి డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది. కానీ మీరు దాన్ని మార్చి అక్కడున్న గాయత్రి డిఎన్ఏకి దేవకి డిఎన్ఏకి మ్యాచ్ అయినట్టుగా రిపోర్ట్ ఇవ్వాలి. అండ్ దేవకి వాసుదేవుల కూతురు గాయత్రి అని మీరు అఫీషియల్గా రిపోర్ట్ ఇవ్వాలి. ఇదంతా మీరు ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే మీకెంత కావాలో చెప్పండి, వెంటనే ఆ డబ్బుని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను మేడం? మీ డబ్బు కమ్ముడిపోయే వ్యక్తిలా కనిపిస్తున్నానా? మీ డబ్బుతో నా నిజాయితీని కొనలేరు మేడం. రిజల్ట్స్లో ఏ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని నేను దేవకి మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అంతేకాని మీరు చెప్పినట్టుగా చేయను. నా గురించి మీకు పూర్తిగా తెలీదు డాక్టర్. అందుకే నీతి నిజాయితీ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నా మాట వింటే మీకు డబ్బులు అందుతాయి, కాదు అని మొండికేస్తే ప్రాణాలు పోతాయి. మీకు ఆప్షన్ లేదు. అందుకే నేను చెప్పినట్టు చేసి డబ్బులు తీసుకొని రిపోర్ట్ మార్చు. మీరు నాకు ఎంత డబ్బిచ్చినా, ఎంత బెదిరించినా నేను నా వృత్తికి ద్రోహం చేయలేను. సమాజంలో డాక్టర్ని దేవుడిగా చూస్తారు. అలాంటి డాక్టర్ వృత్తిలో ఉండి నేను ఈ మోసం చేయలేను. ఏ డాక్టర్, నేను తలుచుకుంటే ఇక్కడే నిన్నేమైనా చేయగలను. మీకు ఇది అలవాటు అనమాట, డాక్టర్స్ని ఇంటికి పిలిపించి ఇలా బెదిరించటం. అది ఎంత పెద్ద నేరమో తెలుసా మేడం? ఒక్కవేళ మీరు నన్ను ఏమైనా చేయాలనుకుంటే దీన్ని నేను పెద్ద ఇష్యూ చేస్తాను. నేను అలా చేస్తే స్టేట్ మొత్తం కదులుతుంది. మీరు నన్ను ఏం చేయలేరు. నేను మాత్రం వచ్చిన రిజల్ట్స్ని జెన్యూన్గా దేవకి మేడం గారికి ఇస్తాను. మీరు డబ్బుతో ఏమైనా కొనగలరేమో కానీ నాలాంటి నిజాయితీ పరుని కొనలేరు. జాగ్రత్త. ఇదేంటి, నేను డబ్బుతో డాక్టర్ని కొని రిపోర్ట్స్ని మారుద్దామనుకుంటే ఇతను నీతి నిజాయితీ అంటూ నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. బహుశా నిజాయితీకున్న పవర్ అలాంటిదన్నమాట. అందుకే ఆ రాధా దేవకిలి కూడా ఎవ్వరికీ భయపడరు. కానీ ఇప్పుడు ఈ సత్యని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయటం ఎలా? ఈ రాధేమో కిచెన్లో దూరి వంటలు చేస్తోంది. అత్తయ్య వాళ్లకు ఈ రాధ మీద పీకల దాకా కోపంగా ఉన్నారు. ఇప్పుడు గాని అత్తయ్య వచ్చి చూసింది అంటే నా పని అయిపోతుంది. పిన్ని, మీరేం టెన్షన్ పడకండి. ఈరోజు వంటలన్నీ అత్తరు కొట్టేస్తాను. నేను చేసిన వంటలు అమ్మ వాళ్ళు కడుపు నిండా తింటే నా మనసు నిండిపోతుంది. అసలే ఉదయం నుంచి జరిగిన సంఘటనల వలన ఎవ్వరూ సరిగా భోజనం చేయలేదు. అందుకే స్పెషల్ చేస్తున్నాను. అందరూ ఆనందంగా తింటే నాకంతే చాలు. ఏంటో ఆనందంగా తింటారో, అందరూ కలిసి నా మీద పడతారో అని భయంగా ఉంది. నిన్నటి వరకు నిజమైన గాయత్రిని వెతికి పట్టుకొని ఈ ఇంట్లో ఆనందాన్ని చూడాలని తాపత్రయం. ఆ గాయత్రి నువ్వే అని తెలిసాక ఈ కుటుంబాన్ని ఆనందంగా ఎలా ఉంచాలి అన్న తాపత్రయం. నీలాంటి కూతురుండడం ఆ కుటుంబం చేసుకున్న అదృష్టం. కానీ ఆ దేవుడు ఈ కుటుంబానికి నేను దగ్గర చేయడానికి ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. రండి రండి, అన్ని వేడి వేడిగా ఇప్పుడే రెడీ చేశాను. అందరూ వచ్చి ఇలా కూర్చోండి. అమ్మా, నాన్న కూర్చోండి. వరుసలు బాగానే కలుపుతున్నావు గాని అసలు నువ్వెందుకు వంట చేశావు? మాధవి, అది వంటింట్లో తీరి వంట చేస్తుంటే నువ్వేం చేస్తున్నావే? అది అత్తయ్య. అయ్యో, పిన్ని వద్దు అంటున్నా
నేనే వంట చేశాను. వద్దన్న పనులు చెయ్యడం, లేని సంబంధాలు కలుపుకోవడం అలవాటే కదా. అయినా నువ్వు చేసిన వంటలు తినాల్సిన కర్మ మాకు లేదు. మాధవి, మళ్ళీ వంట చేయి. అలాగే అత్తయ్య. మీరాగండి. బామ్మగారు, రాధ వంట చేయడం ఈరోజు కొత్త కాదు కదా. గతంలో చాలాసార్లు చేసింది. ఈరోజేదో జరిగింది కదా అని ఇలా భోజనం మీద అలగడం ఎందుకు? రేపు రిపోర్ట్స్ వచ్చాక ఎలాగో తను మీ మనవరాలని తెలుస్తుంది. అప్పటి వరకు కనీసం ఎప్పట్లాగా ఉన్న రాధ అనుకొని అందరం కూర్చుని భోజనం చేద్దాం. ఒక్కొక్కళ్ళ నిజ స్వరూపం ఇదేం తెలిసాక ఎలా తినబుద్దవుతుంది? మాకేం అవసరం లేదు. రాధ మీద ఇంత కోపం, ద్వేషం పెంచుకున్నారు, కానీ దాన్ని నేను ఎలా వాడుకోవాలో తెలియడం లేదు. రేపు రిపోర్ట్స్తో ఈ ద్వేషం అంతా ప్రేమగా మారుతుంది. అత్తయ్య గారు, మనుషుల మీద కోపాన్ని అన్నం మీద చూపించకూడదు. మనుషులు ఎలాంటి వాళ్ళైనా అన్నం మాత్రం కడుపు నింపి ఆకలి తీరుస్తుంది. అలాంటి అన్నం మీద మనకెందుకు కోపం? కూర్చోండి, తిందాం. వావ్, నాకిష్టమైన కూర. అది కూడా రాధక్క చేసిందంటే సూపర్గా ఉంటుంది. నీకోసమే చేశాను తమ్ముడు. థ్యాంక్స్ అక్క. రేపు రిపోర్ట్స్ ఎలా వచ్చినా, ఏం చేసినా ఈ రోజు మాత్రం రాధని బాధ పెట్టడమే కరెక్ట్. అమ్మా, రసం వేసుకుంటావా? అయ్యో, అప్పుడే రసం ఏంటి? ఇంకా బోలెడున్నాయి. 2 ముద్దలు కూడా తినలేదు. అది లేవు. అసలు నీకు బుద్ధుందా లేదా? నేను తీసుకున్న గిన్నెని ఎందుకు కావాలని తోసా? అదేంటి, నువ్వే కదా కావాలని గిన్నెను వదిలేసావు? ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? నేను అప్పుడే వద్దు అన్నాను, ఇలాంటిదేదో జరుగుతుందని. అమ్మా కూర్చోమ్మా, నేను మళ్ళీ వడ్డిస్తానమ్మా. నా కడుపు నిండిపోయింది. అమ్మా, నాన్న, చిచి, ఈ ఇంట్లో ప్రశాంతంగా భోంచేయడానికి కూడా లేదు. మాధవి, కాసేపాగి నాకు గ్లాసుడు పాలు తీసుకురా. అలాగే అత్తయ్య. ఛీ, అవును, నాకు కూడా జ్యూస్ పట్టుకునిరా. బాగుంది. మళ్ళీ అందరికీ నేనే పట్టుకుని వెళ్ళాలి. చిచి, కర్మ. బాధపడకు రాధా, తెల్లవారితే అన్నీ సర్దుకుంటాయి. అమ్మ వాళ్ళకి మంచి భోజనంతో కడుపు నింపాలనుకున్నాను, కానీ సగం ఆకలితో లేచి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? కనీసం పాలనేస్తాను. వాళ్ళలో ఆకలితో పడుకోవటం నేను చూడలేను. అమ్మ వాళ్ళ కోపంతో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి పాలిస్తే ఏమంటారు? తాగితే పర్వాలేదు, కానీ కోపంతో వద్దంటే నేను భరించలేను. ఏంటక్క పాల గ్లాస్ పట్టుకొని ఇక్కడి నుంచోనున్నావు? నాకు అర్థమైందక్క. పెద్దమ్మకు నువ్వు వెళ్ళి పాలిస్తే
ఏమంటారో అని ఆలోచిస్తున్నావు కదా? సరే అక్క, నేను వెళ్ళిస్తాను, నాకు థ్యాంక్స్ రోషన్. పెద్దమ్మా, పెద్దనాన్న, ఇదిగోండి పాలు తాగండి. వద్దు రోషన్, మేం తర్వాత తాగుతాంలే. అయ్యో పెద్దమ్మా, ఇవి మామూలు పాలు కాదు. మరి ఇవెంతగానో తెలివైనవి. ఇందులో ఎంతో ప్రేమ దాగుంది. అది మీకు అర్థం కావాలంటే మీరు పాలు తాగాల్సిందే. కమాన్ పెద్దమ్మా, ప్లీజ్, నీకోసం నేను ఎంతో ప్రేమగా తీసుకొచ్చాను. తాగండి పెద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్ పెద్దమ్మా, ప్లీజ్. పెద్దనాన్న చెప్పండి. బడుద్దాయి, తాగపోతే ఒప్పుకోవు కదా. మీరు కూడా తాగండి పెద్దనాన్న. థ్యాంక్ యూ పెద్దనాన్న. థ్యాంక్ యూ పెద్దమ్మా. థ్యాంక్స్ రే రోషన్. థ్యాంక్స్ ఏంట్రా? సూపర్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. మన మధ్య థ్యాంక్స్ ఏంటక్క? కూర్చోమా, నేను మళ్ళీ వడ్డిస్తానమ్మా. నా కడుపు నిండిపోయింది. బాధపడుతున్నావు రాధా? బాధ కాక మరింకేముంది? ఇంతకన్నా బాధ ఇంకేమైనా ఉంటుందా? అసలు నానమ్మ నీడ పడినా ఓర్చుకోలేకపోతుంది. అనుక్షణం నన్ను అనుమానిస్తూ, నన్ను ద్వేషిస్తూనే ఉంది. ఆ సత్య మేడం అలా నమ్మించింది రాధా. నీకు తెలియందే ఉంది, ఎంతగానో పెద్దవాడిని మ్యానిపులేట్ చేసి తన గ్రిప్లో పెట్టుకుంది. తన సత్య మాయలో ఉంది. ఆ మాయ నుంచి బయటపడి నిన్ను అర్థం చేసుకునే రోజు ఇంకొక్క రోజే కదా. కాస్త ఈ ఒక్కరోజు నువ్వు ఓపిగ్గా ప్రశాంతంగా ఉంటే రేపు డిఎన్ఏ టెస్ట్లో నువ్వే మేడం వాళ్ళ కూతురు అని పాజిటివ్గా వస్తుంది. అప్పుడు నిన్ను అందరూ అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు నువ్వే మీ అమ్మగారి పనులు దగ్గరుండి చూసుకోవచ్చు. వాళ్ళందరికీ ఇష్టమైనవి నువ్వే ఉండి దగ్గరుండి వడ్డించచ్చు. అంతదానికి ఇంతలా భయపడితే అలా చెప్పు. అక్క, నాకెందుకో నువ్వే మా అక్కవనిపిస్తోంది. ఎందుకంటే ఆ అక్కని అక్క అని పిలిచినప్పుడు నాకు పెద్దగా ఏం ఫీల్ రాలేదు. కానీ నిన్న అక్క అని పిలుస్తుంటే నా సొంత అక్కతో మాట్లాడిన ఫీల్ వస్తుంది. నువ్వే మా గాయత్రి అక్కవు, నాకు తెలుస్తోంది. థ్యాంక్ యూ రోషన్.
థ్యాంక్ యూ సో మచ్. నువ్వైనా నన్ను అక్క అని మనసారే నమ్మినందుకు. చూసావు రాధా, ఆల్రెడీ నువ్వు మీ తమ్ముడికి దగ్గరయ్యావు. రోషన్కి నువ్వే గాయత్రి అని అర్థమైంది. రేపు టెస్ట్ రిజల్ట్స్లో పాజిటివ్ వచ్చాక అందరూ వచ్చి ఇదిగో ఇలాగే అందరూ హత్తుకొని మాట్లాడతారు. నువ్వు ఇప్పుడు హ్యాపీయే కదా? ఇదిగో ఇలా నెలకొక్కసారి నువ్వు నాకు తెలిసిన రాధా అని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మాత్రం కుదరదు. మర్యాదగా చెప్తున్నా, నాకు తెలిసిన రాధే నాకు కావాలి. మీకు తెలిసిన రాధా అంటే ఎలా ఉంటుంది? నాకు తెలిసిన రాధా చలాకీగా ఆనందంగా ఉంటూ నాతో ఎప్పుడూ గొడవ పడుతూ నాతో బ్రతిమిలాడించుకుంటూ సరదాగా ఉండేది. అంతేగాని ఇలా ఏడుస్తూ ఫీల్ అవుతూ బాధపడుతూ అస్సలుండేది కాదు. అయితే మనం ఇప్పుడు మా అక్క సరదాగా ఉండేలా చేద్దాం. ఏం చేద్దాం? నేనున్నానుగా. ఏమంటివి మా అక్క రాధ కాదు అందువా? ఎంత మాట. మా అక్క రాధేమో గాని సత్య కాదే, కాదు కాకూడదు అందురా. అలా అయితే గాయత్రి రాధగా మారినట్టు సత్యగా మారుతుందంటావా? అక్క నవ్వింది. మీరు దేవకి వాళ్ళ ఇంటికి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకున్నారు కదా? అవును. అయితే రేపు మీరు ల్యాబ్లో టెస్ట్ చేసేటప్పుడు రాధ డిఎన్ఏకి దేవకి డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది. కానీ మీరు దాన్ని మార్చి అక్కడున్న గాయత్రి డిఎన్ఏకి దేవకి డిఎన్ఏకి మ్యాచ్ అయినట్టుగా రిపోర్ట్ ఇవ్వాలి.